ఇక్కడికి వచ్చేసినటువంటి డిప్యూటీ కమిషనర్స్, సూపరింటెండెంట్స్, ఏసీపీలు, కానిస్టేబుల్స్, ఎస్ఏలు, అట్లాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ వందకు 100% ప్రభుత్వం ఎక్సైజ్ స్టాఫ్కు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు 100% అండగా ఉంటుంది. సంఘటన దురదృష్టకరమైంది. ఈ సందర్భంగా సౌమ్యకు నేను శాల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడైతే డ్రగ్స్ను కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాలని చెప్పని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్న తర్వాత నూతనంగా ఎంపికైనటువంటి సౌమ్య కూడా ఈ మధ్యనే ఉద్యోగం వచ్చినారు. ధైర్యంగా వెంటబడి ఏ వాహనంలో ఆ యొక్క డ్రగ్స్ ముఠ గంజాయి సరఫరా చేస్తూ ఉంటే ఆ కారు వెంటబడి సౌమ్యతో పాటు కాకున్నటువంటి సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, స్టాఫ్ వెంటబడి ఆ కారును ఛేదించి అంటే ఆ యొక్క కారును ఫాలో అయ్యి వాళ్ళకు అడ్డగించే కదా వాళ్ళు ఆపిన సందర్భంలో వాళ్ళు తప్పిపోవడానికి అంటే పారిపోవడానికి ప్రయత్నం చేసి ఆ కారును గుర్తేసి ఆ సౌమ్యం కింద పడ్డ సందర్భంలో కారు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆమెపైనే కారు జరిగింది. సో అందులో విపరీతమైనటువంటి గాయాలైన కారణంగా ఈరోజు మన మధ్యలో లేదు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అట్లాగే ఎక్సైజ్ శాఖ అన్ని స్థాయిల అధికారులకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, భరోసా కూడా ఇస్తూ ఉన్నాము. ఇటువంటి దుర్ఘటనలు, సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి టోటల్గా టీమ్స్ అందరికీ కూడా ఈ యొక్క వెపన్స్ ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వెపన్స్ ఉంటాయో ఆ వెపన్స్ను కూడా సరఫరా చేసే కార్యక్రమం చేసి వాటిలో ట్రైనింగ్ కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేసి ఇంకొకసారి అంటే ఈ వాతావరణం మారిన ఇవన్నీ వెపన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ యొక్క సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ రుగ్మత, ఈ డ్రగ్స్, గంజాయి కావచ్చు, రకరకాలు చేస్తూ ఉంటున్నారు వాళ్లకు మళ్ళీ ఇటువంటివి ఎక్కడైనా సరఫరా చేస్తే మా ప్రాణాలతో మేము బయటపడము అనే పద్ధతిలో ఉండే విధంగా ఆ మెసేజ్ సంకేతం పోయే విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు మీరు అడిగినవి అన్నింటినీ కూడా సరఫరా సప్లై చేసే కార్యక్రమం చేస్తాం. మీరందరూ కూడా గుండె ధైర్యంతో, ఆ యొక్క నిబ్బరంతో, తపనతోటి, అంకితభావంతో పనిచేస్తూ ఉన్నందుకు మరొకసారి మీకు అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తారు. కుటుంబాన్ని కూడా అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తూ చెప్పని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.